सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। శ్రీ దత్తస్వామి వారి దివ్య సందేశము. జీవుడు జీవుడే, దేవుడు దేవుడే. 31/12/2002 శ్రీ దత్తస్వామి వారు ఇచ్చిన దివ్య సందేశము. పరోక్ష ప్రియా ఇవ హి దేవాః ప్రత్యక్ష ద్వేషః అని శృతి. అనగా దేవతల సహితము ఎదురుగానున్న దానిని ద్వేషింతురు, పరోక్షముగా ఉన్నదానిని ఆరాధింతురు. ఇక మానవుల విషయము చెప్పనేలా? దేవతలు ఋషులు సహితము అసూయ అహంకారము అను 2 మహాసర్ప దంపతుల బారిన పడక తప్పదు. జీవునికి గల షడ్గుణములలో చిట్ట చివరిది మాత్సర్యము. దీనిని ఎవ్వరునూ అతిక్రమించలేరు. దేవతల అంశ గల పాండవులు సహితము స్వామి ఎన్ని విధములు బోధించినను గయుని వదిలిపెట్టమన్నారు. స్వామి చెప్పినదే వేదము, స్వామి ఆచరించినదే ధర్మము అను పరాభక్తిని త్రోసిపుచ్చినారు. ప్రతి జీవుడిలోనూ సత్వము, రజస్సు, తమస్సు అను 3 గుణములు ఉండును. సాత్వికుడు అనగా సత్వగుణము ఎక్కువ పాళ్లలో కలవాడు. సత్వము నుండి జ్ఞానము జనించును. సత్వాత్ సంజాయతే జ్ఞానం అని గీత. 100 పాళ్ళు సత్వగుణము ఉన్నవాళ్ళు పరిపూర్ణ జ్ఞాని, సర్వజ్ఞుడు. సర్వజ్ఞుడు అనగా పరమాత్మయే అని అర్థము. కావున జీవుడు ఎంత జ్ఞాని అయినను కొంత అజ్ఞానము ఉండక తప్పదు. ఈ అజ్ఞానము ఒక్కొక్క జీవునిలో ఒక్కొక్క సమయమున ప్రకోపించి ఉండునని గీత చెప్పుచున్నది. కృష్ణుడు పరమాత్మయేనని నమ్మి పరిపూర్ణ విశ్వాసము గల సాత్వికులకు పాండవులు సహితము గయుని విషయమునందు అజ్ఞాన ప్రభావములో పడిరి. హనుమంతుడు జ్ఞానులలో శ్రేష్ఠుడు, బుద్ధిమతాం వరిష్టం అనిపించుకున్నవాడు. కానీ యయాతి రక్షణ విషయమున హనుమంతుడు సహితము అజ్ఞాన ప్రభావమునకు లొంగినాడు. యయాతిని తనకు అప్పగించమని స్వామి తనను ఆదేశించినాడు. స్వామి కోరినదే కర్తవ్యము అను పరాభక్తిని క్షణకాలము మాయ కప్పినది. తల్లియగు అంజనాదేవి యయాతిని రక్షించమని పుత్రుని ఆదేశించినది. స్వామి ఎక్కువ, తల్లి ఎక్కువ? ఆయనతో సమానుడు కానీ అధికుడు కానీ లేడు. న తత్సమః అని శృతి చెప్పుచున్నది. దీనికి కారణము స్వామి కృష్ణునిగా, రామునిగా నరస్వరూపమున కన్నుల ఎదుట ఉండుటయే. కావుననే భగవానుడు మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః అని గీతలో వచించినాడు. అనగా స్వామి నరాకారమున ప్రత్యక్షముగా ఉండగా గుర్తించుటకు ప్రయత్నించువాడే వేలాది వేలలో ఒక్కడుండును. అట్లు ప్రయత్నించిన భక్తులలో ఏ ఒక్కరో స్వామిని గుర్తించి పూర్ణముగా విశ్వసింతురు. అట్లు పూర్ణముగా విశ్వసించిన వారు సహితము ఏదో ఒక క్షణకాలమైనను భ్రమలో పడక తప్పదు. ఎంత విశ్వాసమున్నను ఒక క్షణకాలమైనను అనుమానము రాక తప్పదు. దీనికి కారణము ఏ జీవునికైనను పరిపూర్ణ బ్రహ్మజ్ఞానము అసంభవము. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని శృతి. అనగా పరిపూర్ణ బ్రహ్మజ్ఞానము కలవాడు పరమాత్మ ఒక్కడే. కావుననే ఆయన మీద క్షణకాలము కూడా అనుమానము రానివాడు ఆయన ఒక్కడే. దీని అర్థము అసూయ అహంకారములు
సాధనచే క్షీణించునే కాని ఏ జీవునకు పూర్తిగా నశించవు. కావున ఏ జీవుడు బ్రహ్మము కాడు. జీవుడు జీవుడే, దేవుడు దేవుడే. ఒక కార్యము కొరకు దేవుడు జీవుని ఆవహించవచ్చును. ఆ సమయమున జీవునకును దేవునకును అద్వైతమే అయినప్పటికీ ఆ కార్యము ముగిసిన తర్వాత దేవుడు తొలగిపోగా జీవుడు జీవుడే అగును. స్విచ్ను ఆపివేయగా విద్యుత్తు తీగలో ప్రసరించదు. అప్పుడది మామూలు తీగయే అగును. క్షత్రియ సంహారము ముగియగా విష్ణువు అను విద్యుత్తు తొలగిపోవగా పరశురాముడు అను తీగే మామూలు తీగగా మిగిలెను. అనగా ఆయన ఒక ఋషి మాత్రమే ఆయను. దీనినే ఆవేశావతారము అందురు. కానీ రాముడు అట్టి తీగ కాదు. జననము మొదలు తుది నిమిషము వరకు రాముడు విద్యుత్తు తీగియే. కావున రాముని పూర్ణావతారమందురు. కృష్ణుడును అంతే. తుది శ్వాస విడచిన తర్వాత కృష్ణుని శరీరము కూడా విద్యుత్తు పోయిన తీగియే. కావుననే అర్జునుడు ఆ శరీరమునకు దహన సంస్కారములు చేసెను. దావాగ్నిని మింగి గోపికలను రక్షించిన ఆ కృష్ణ శరీరము ఆనాడు పరిమితమైన అగ్నిచేత దగ్ధము గావింపబడెను. అయితే రామకృష్ణ శరీరములు ప్రాణము ఉన్నంత వరకు విద్యుత్ తీగలుగానే ఉండెను. రాముడు తాను దేవుడని ఎప్పుడునూ చెప్పలేదు. కావున పూర్ణావతారము. కానీ కృష్ణుడు మాత్రము అనేక సమయములందు తాను దేవుడని ప్రకటించినాడు. కావున అది పరిపూర్ణావతారము. రాముడు ఉన్నప్పుడు ఆయనకు భక్తుల సంఖ్య ఎక్కువ, శత్రువుల సంఖ్య తక్కువ. కృష్ణుడు ఉన్నప్పుడు భక్తుల సంఖ్య తక్కువ, శత్రువుల సంఖ్య ఎక్కువ. దీనికి కారణమేమి? రాముడు తాను దేవుడనని చెప్పలేదు. కావున రాముడు దేవుడని విశ్వసించిన వారు ఎక్కువ. కృష్ణుడు తాను దేవుడనని చెప్పినందున విశ్వసించిన వారు చాలా తక్కువ. దీని తాత్పర్యమేమనగా ఒక మానవుడు దేవుడని విశ్వసించు వారి సంఖ్యయే తక్కువ. దేవుడు జీవుడెట్లోగును అని వారి ప్రశ్న. నిజమే, జీవుడు జీవుడే, దేవుడు దేవుడే. కానీ జీవుని దేవుడు ఆశ్రయించినప్పుడు జీవత్వము మోగపోవును, దైవత్వము ప్రకటించబడును. తీగను చేతితో పట్టుకుని ఆడుకొనవచ్చును. కానీ తీగలో విద్యుత్ ప్రవేశించినప్పుడు ఆ తీగను స్పర్శ కూడా చేయలేము. ఎలననగా తీగే తన ధర్మములను మన కంటికి కోల్పోయినట్లు కనిపించకున్నను నిజముగా కోల్పోయి విద్యుత్తు యొక్క ధర్మమునే పొంది ఉన్నది. సూచన: ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్ భగవద్గీతలో చెప్పియున్నారు. అందుకే జ్ఞాన యజ్ఞేన తేనాహం అని గీతలో అన్నారు. మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది. కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు. జై దత్తస్వామి.